హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. టేబుల్ టాపర్ గుజరాత్ టైటన్స్కి లక్నో సూపర్ జైంట్స్ ఝలక్ ఇచ్చింది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఈ సీజన్లో సెకండ్ టైం లక్నో చేతిలో గుజరాత్ ఓడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ ఈ సీజన్లో ఓడిపోయిన 4 మ్యాచ్లు, దాంట్లో 2 డిఫీట్స్ కేమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్. సో లక్నో నుంచి ఒక మంచి క్లినికల్ డిస్ప్లే చూసాం ఈరోజు, బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నింటిలో కూడా. అయితే అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది, టూ లేట్ ఇన్ ద డే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిన తర్వాత టీమ్స్ లైక్ లక్నో అండ్ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు బాగా ఆడుతున్నారు. అంటే ప్రెషర్లో ఉన్నప్పుడు ప్రెషర్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినట్టు కాదు. ఇప్పుడు వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు. ఎలాగో గెలిచిన ఓడినా పెద్ద తేడా రాదు కాబట్టి దే జస్ట్ వెంట్ దేర్ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. పర్టికులర్లీ మిచెల్ మార్ష్ గాట్ హిస్ ఫస్ట్ 100 ఇన్ ఐపీఎల్. 117 రన్స్ తీశాడు. మార్ష్ లాంటి ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు ఒక్కసారి కుదురుకున్నారంటే దే విన్ యూ ద మ్యాచ్. మార్ష్ కానీ పూరన్ కానీ దే ఆర్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్స్. వాళ్ళు అలాంటి ప్లేయర్స్ ఒక్కసారి సెటిల్ అయ్యారంటే బౌలర్లకి చుక్కలు చూపిస్తారు. సో అదే మార్ష్ చేసింది, వండర్ఫుల్ నాక్ అతని నుంచి. సో దానివల్ల లక్నో పుటప్ ఏ స్కోర్ ఆఫ్ 235 for 2. జస్ట్ 2 వికెట్లు మాత్రం కోల్పోయి 235 రన్స్ చేశారు. మ్యామత్ టోటల్. గుజరాత్ చాలా గట్టి ప్రయత్నం చేసింది. మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు టేబుల్ టాపర్ లాగే ఆడారు, ఛాంపియన్ టీం లాగా ఆడారు. ఆడి ప్రయత్నం చేశారు, గట్టి ప్రయత్నం చేశారు. 202 చేశారు వాళ్ళు. వాళ్ళ టాప్ 3 10 overs లోపలే అవుట్ అయిపోయిన. వాళ్ళు టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతారు కదా. బట్ షర్ఫెన్ రూదర్ఫర్డ్ అండ్ పర్టికులర్లీ షారుఖ్ ఖాన్ ప్లేడ్, ఐ థింక్ హిస్ బెస్ట్ ఐపీఎల్ ఇన్నింగ్స్. అతను చేసిన హాఫ్ సెంచరీ. దాంతో దేవర్ ఇన్ ద ఫైట్ టిల్ ద 17th ఓవర్లో సిచ్యుయేషన్ మారిపోయింది. సో 16 overs వరకు వాళ్ళు కష్టమే, అప్పటికి కూడా కష్టమే, కానీ వాళ్ళు ఫైట్లో ఉన్నారు. ఎందుకంటే 16 overs తర్వాత వాళ్ళ స్కోర్ 182 for 3. వికెట్స్ చేతిలో ఉన్నాయి, 54 runs కావాలి లాస్ట్ 4 overs. ఇద్దరు సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారు అక్కడ, షర్ఫెన్ రూదర్ఫర్డ్ అండ్ షారుఖ్ ఖాన్. ఇద్దరు కూడా ఓవర్కి 15-16 runs కొడుతున్నారు. సో ఆ టైంలో వాళ్ళకి ఒక బిగ్ ఓవర్ దొరికితే ఈజీగా వాళ్ళు చేసిండేవారు. కానీ 17th ఓవర్లో షర్ఫెన్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో రాహుల్ తెవతే అవుట్ అయ్యాడు. 4 runs మాత్రం వచ్చి అక్కడ బ్రేక్స్ పడిపోయినాయి. సో దాంతో దే కుడ్ నాట్ రీచ్ ద టార్గెట్. బట్ గుడ్ ఫైట్ చేశారు, మంచి ఫైట్ వాళ్ళని మనం చూసాం. ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. నాకు ఏమనిపించిందంటే గుజరాత్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఐ థింక్ 4 times ఎంతో బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ గెలిచాయి. మామూలుగా జనరల్ నామ్ ఏంటి, బ్యాటింగ్ సెకండ్ ఈజ్ అడ్వాంటేజెస్ ఫర్ ఎనీ టీమ్, మోస్ట్ ఆఫ్ ద టీమ్స్. కానీ ఇక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి ఈ సీజన్లో అహ్మదాబాద్లో. సో అలాంటి చోట్ల టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున్నా కానీ బౌలింగ్ చేశారు. బట్ పవర్ ప్లేలో వాళ్ళు బాగా బౌలింగ్ చేశారు. గిల్ కూడా మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు, ముందు ఎందుకు బ్యాటింగ్ తీసుకోలేదంటే పవర్ ప్లేలో మేము చాలా మంచి బౌలింగ్ చేశాం. నిజమే, పవర్ ప్లేలో ఈవెన్ మార్ష్ అక్నాలెడ్జ్ దట్. పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ చేశారు. 53 runs మాత్రం ఇచ్చారు. వికెట్స్ రాలేదు, కానీ సిరాజ్ కానీ అర్షద్ ఖాన్ అండ్ రబాడా ది బౌల్డ్ వెల్. రెస్ట్రిక్ట్ చేశారు వాళ్ళు 53 runsకి మాత్రం. ఎందుకంటే 235 స్కోర్ ఇచ్చాం, పవర్ ప్లేలో 80 runs 90 runs రావాలి, అట్లా రాలేదు. వాళ్ళు చేసిన రన్స్ అన్నీ కూడా రిమైనింగ్ 16 oversలో చేశారు. సో దాంతో ఏంటంటే రిమైనింగ్ 14 oversలో. సో వాళ్ళకి పవర్ ప్లేలో బాగానే బౌలింగ్ చేశారు. ఆ తర్వాత ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయ్యాయి. మార్ష్ ఈ మ్యాచ్ చాలా గమ్మత్తుగా సాగింది. ఎందుకంటే బోల్డెన్ ఇంజరీస్, బౌలర్స్కి కాటన్ బాల్ ఛాన్స్ రావడం మార్షే ఇచ్చాడని. మార్ష్ ఏంటంటే సిరాజ్కి ఒక చేతికి తగిలి వెళ్ళిపోయింది, తర్వాత రబాడా చేతికి వెళ్ళింది, ప్రసిద్ధ్ కృష్ణ చేతికి వెళ్ళింది, బికాజ్ ఈజ్ హిట్టింగ్ స్ట్రైట్. కానీ మార్ష్ ఎంత పవర్ఫుల్ కొడతాడంటే అవి క్యాచ్ అనడానికి లేదు. వాళ్ళ చెయ్యికి ఏం డ్యామేజ్ అవునందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలి. సో అలాంటి దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఒక కొలిజన్ చూసాం మనం రూదర్ఫర్డ్ ఓవర్కి మధ్య. అర్షద్ ఖాన్ ఒకే ఓవర్లో బాల్ వేసే ప్రయత్నంలో అక్కడ కాస్త స్లిప్పరీగా ఉంటే 3 సార్లు కింద పడ్డాడు, జారిపడ్డాడు. చాలా ఇంజరీస్ అయినాయి ప్లేయర్స్కి. ఈవెన్ ఫిజికల్గా కూడా బ్యాట్స్మెన్కి మార్క్రమ్ కానీ మార్ష్ కానీ దెబ్బలు తగిలినాయి. బట్ స్టిల్ మార్ష్ తర్వాత ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ దోస్ బిగ్ షాట్స్. అతనికి ఏంటంటే కాస్త ఫుల్లర్ డెలివరీ వేసేస్తే స్ట్రైట్గా 6లు కొడతాడు. సరే ఫుల్ వేస్తే కొడుతున్నాడు కానీ కొద్దిగా లెంత్ షార్ట్ చేస్తే హీఈస్ వెరీ గుడ్ విత్ దట్ పుల్ షాట్. సో ఆ పుల్ షాట్ అద్భుతంగా ఆడతాడు. సో ఎక్కడ వేసినా, షార్ట్ వేసినా కొడతాడు, ఫుల్ వేసినా కొడతాడు. ఏం చేయాలో బౌలర్స్కి అర్థం కాని పరిస్థితి అన్నమాట.
అలాంటి ఒక సిచ్యుయేషన్. సో మార్క్రమ్ 36 మాత్రం చేశాడు, కానీ ఇద్దరు కలిసి 91 రన్స్ యాడ్ చేశారు. ఆల్మోస్ట్ 10 ఓవర్స్లో 91 రన్స్ వాళ్ళు యాడ్ చేసింది. యాక్చువల్గా రన్స్ అన్నీ కూడా సెకండ్ హాఫ్లో వచ్చినాయి. సో 91 రన్స్ యాడ్ చేశారు. మార్క్రమ్ చాలా పెడస్ట్రియన్గా కనిపించాడు మార్ష్ అగేన్స్ట్గా, కానీ హీ స్కోర్డ్ హిస్ రన్స్ ఎట్ 150 స్ట్రైక్ రేట్, విచ్ ఈస్ వెరీ గుడ్. తర్వాత పూరన్ వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో బ్యాటెడ్ 4, బట్ ఇక్కడ నెంబర్ 3లో ఆడాడు. పూరన్ ఈజ్ అన్ గ్రేట్ ఫామ్. అన్ఫార్చునేట్ అంటే పూరన్ కానీ మార్ష్ కానీ వాళ్ళు లేట్గా ఫామ్లోకి వచ్చారు. మిడిల్లో ఎప్పుడైతే వాళ్ళకి అవసరమైందో ఇద్దరు కూడా ఫామ్ అక్కడ కోల్పోయారు. ఇక్కడ పూరన్ కూడా రావడం ఆడుతున్న 6తో స్టార్ట్ చేశాడు అండ్ ఈవెంట్ బెర్జర్క్, బ్రహ్మాండమైన హిట్టింగ్. 27 బాల్స్లో 56 చేశాడు పూరన్. 4 4s అండ్ 5 6ers, 207 అతను స్ట్రైక్ రేట్. పూరన్ ఇలాంటి ఇన్నింగ్స్, ఎందుకంటే అతనికి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. 91 రన్స్ 10 ఓవర్స్లో 91 రన్స్. అతను హ్యాపీగా అతను ఒక ఈవెంట్ ఫర్ బిగ్ హిట్టింగ్. ఈవెన్ రిషబ్ పంత్ కూడా ఫామ్లోకి వచ్చాడు. గమ్మత్ ఏంటంటే ఇంతవరకు ఫామ్లో రిషబ్ పంత్ కూడా జస్ట్ 6 బాల్స్లో 16 రన్స్ చేసాడు, 2 సిక్స్లు కొట్టాడు, ఇంక్లూడింగ్ నో లుక్ 6. సో పంత్ కూడా లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. సో పిచ్ కూడా ఫుల్ ఆఫ్ రన్స్ ఉంది. సో దే పుట్ అప్ ఎ స్కోర్ ఆఫ్ 235 for 2. సో వాళ్ళ బ్యాట్స్మెన్ ఆలస్యంగా ఫామ్లోకి వచ్చారు, బట్ వాళ్ళకున్న స్ట్రెంత్ ఇదే. నెక్స్ట్ సీజన్లో కూడా ఇదే వాళ్ళ స్ట్రెంత్. ఎందుకంటే పూరన్ మార్ష్ కనుక ఇదే ఫామ్లో ఉంటే, రిషబ్ పంత్ ఫామ్లోకి వస్తే మార్క్రమ్ కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో వాళ్ళకి టీం అయితే ఆ న్యూక్లియస్ బాగా ఫామ్ అయింది. బౌలింగ్లో అనేక ఇంజరీస్ వల్ల వాళ్ళు దెబ్బతిన్నారు, కానీ బ్యాటింగ్ అయితే ఈవెన్ అట్లీస్ట్ ఆ టాప్ చాలా బాగున్నట్టుగా మరొకసారి మనకి ప్రూవ్ అయింది. వెన్ గుజరాత్ బ్యాటెడ్, ఎప్పటిలాగే సాయి సుదర్శన్ స్టార్టింగ్లో మంచి టచ్లో కనిపించాడు, కానీ స్కోర్ జస్ట్ 21. సో అంటే క్విక్ రన్స్ చేసే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. గిల్ స్కోర్డ్ 35, అతను కూడా 20 బాల్స్ 35 చేశాడు, బట్ హీ ఆల్సో గాట్ అవుట్ క్విక్లీ. 33 చేశాడు బట్లర్, 18 బాల్స్లో చేశాడు 33, బట్ అతను కూడా అవుట్ అయ్యాడు. ఆకాష్ సింగ్ బౌలింగ్లో, ఆకాష్ సింగ్ ఇంజరీ వెనక్కి వెళ్ళాడు. అతను ఇంజరీస్ అవుతుందని చెప్పాను కదా, బట్ ఈ కేమ్ బ్యాక్ అండ్ బౌల్డ్ బ్యూటిఫుల్ ఏరియా. రౌండ్ ద వికెట్ వచ్చి ఈ యాంగిల్ ఇట్ అక్రాస్ బట్లర్. వెరీ గుడ్ డెలివరీ. సో బట్లర్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఇంకా అయిపోయిందిలే వీళ్ళ పని అనుకో. కానీ రూదర్ఫర్డ్ అండ్ షారుఖ్ ఖాన్ ఇద్దరు ది ప్లేడ్ వెరీ ఎక్సలెంట్ షాట్స్. ఎందుకంటే 10 ఓవర్స్ లోపల టాప్ 3 అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్ టెస్ట్ కాలేదు ఇంతవరకు. 60% ఆఫ్ రన్స్ ఈ మ్యాచ్కి ముందంతా కూడా వాళ్ళు ఆ టాప్ 3నే చేస్తూ వచ్చారు. ఆడిన బాల్స్ కూడా చాలా తక్కువ మిడిల్ ఆర్డర్, కానీ ఈసారి 10 ఓవర్స్ లోపలే అవుట్ అయ్యారు. కానీ మాకు మిడిల్ ఆర్డర్లో కూడా స్ట్రెంత్ ఉంది, ఆ ఫైర్ పవర్ ఉందని చెప్పి. అఫ్కోర్స్ రూదర్ఫోర్డ్ ప్లేడ్ సమ్ వెరీ గుడ్ క్యామియోస్ ఇన్ ద పాస్ట్, బట్ ఈరోజు కూడా అతను 38 చేశాడు 22 బాల్స్లో. షారుఖ్ ఖాన్ ప్లేడ్ ఎ బ్లైండర్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్. ప్రతి బౌలర్ని ఎవరిని కేర్ చేయలేదు, వాడుతూనే ఉన్నాడు. భయంకరమైన హిట్టింగ్ చేశాడు షారుఖ్ ఖాన్. సో దాంతో ఏంటంటే 29 బాల్స్లో 3 6లు 5 4లు కొట్టాడు అతను. 57 196 స్ట్రైక్ రేట్. సో షారుఖ్ ఖాన్ని చాలా ఓవర్ రేటెడ్ ప్లేయర్గా అందరూ భావిస్తారు, కానీ అతని హిట్టింగ్ ఎబిలిటీ ఉంది, అందుకే అతన్ని గుజరాత్ వాళ్ళు అంతగా ప్రతి మ్యాచ్లో ఆడిస్తున్నారు. సో షారుఖ్ ఖాన్ ప్రూవ్డ్ హిజ్ మెటల్. అన్ఫార్చునేట్లీ రాహుల్ తెవాతియా, షర్ఫెన్ రూదర్ఫర్డ్ 17th ఓవర్లో అవుట్ అయిపోయాను. ఇందాక చెప్పినట్టుగా 54 రన్స్ కావాలి లాస్ట్ 4 ఓవర్స్లో, కానీ 17th ఓవర్ ఒరార్క్ వేసిన ఓవర్. ఈవెన్ అతనికి ఒరార్క్ ఏంటంటే టాల్ మ్యాన్, అతనికి ఆ వికెట్లో కొంత బౌన్స్ ఉంది. అండ్ అఫ్కోర్స్ రూదర్ఫర్డ్ అవుట్ చేసింది అది ఫుల్లర్ డెలివరీ కావచ్చు, బట్ గుడ్ క్యాచ్ బై రవి బిష్నాయ్ మంచి క్యాచ్ పట్టాడు, రన్నింగ్ క్యాచ్. అండ్ అదే ఓవర్లో తెవతయ్య కూడా అవుట్ అయిపోయాడు. పెద్ద షాట్ ఆడే ప్రయత్నం తెవతయ్య ఉంటే వేరే ఉండేది పరిస్థితి, బికాజ్ హీఈస్ అ బిగ్ హిటర్, ఇలాంటి ఫినిషర్. సో అతను అవుట్ అవడం అనేది. ఇంకా రషీద్ ఖాన్ వచ్చాడు. రషీద్ ఖాన్ ఇటీవల బ్యాటింగ్లో బౌలింగ్లో అన్నింటిలో అతన్ని యాక్చువల్గా అతను ఒక ఓవర్లో 2 6లు 3 4లు ఏమో కొట్టాడు ఎవరు మార్ష్. సో హీ మెట్ విత్ లాట్ ఆఫ్ పనిష్మెంట్. 2 ఓవర్లో 33 రన్స్ ఇచ్చాడు రషీద్. 33 ఇచ్చినట్టు చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు రషీద్ ఖాన్. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. బ్యాటింగ్ కూడా గతంలో లాగా చేయట్లేదు అతను. బ్యాటింగ్ కూడా ఈజ్ గోయింగ్ త్రూ ఏ వెరీ బ్యాడ్ సీజన్. సో 18th ఓవర్లో షాబాజ్ కూడా చాలా మంచి బౌలింగ్ వేశాడు. 7 రన్స్ మాత్రం ఇచ్చాడు, ఒక వికెట్ కూడా తీశాడు అతను. సో షాబాజ్ మంచి బౌలింగ్ వేశాడు. అలాగే 19th ఓవర్ వేసింది ఆవేష్ ఖాన్ ఆల్సో వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అంతకుముందు షారుఖ్ టుక్ లాట్ ఆఫ్ రన్స్ అవుట్ ఆఫ్ హిమ్, బట్ ఆవేష్ ఖాన్
19th ఓవర్ ఇటీవల కాలంలో అతను ఆ డెత్ బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు. సో యార్కర్స్ ట్రై చేశాడు, ఫుల్ టాస్లు అయినాయి కానీ డిప్పింగ్ ఫుల్ టాసెస్, ఇన్ స్వింగింగ్ రివర్స్ స్వింగ్ అవుతుంది కదా, సో అవి చాలా ఎఫెక్టివ్ అయినాయి. ఈ గేవ్ అవి జస్ట్ 5 runs అండ్ గాట్ రిడ్ ఆఫ్ షారుఖ్ ఖాన్ ఎప్పుడైతే అవుతాడో దట్ ఈస్ కటన్స్ ఫర్ గుజరాత్ టైటన్స్. అంటే అప్పటికి కూడా ఛాన్సెస్ తక్కువ. లాస్ట్ ఓవర్లో 38 runs కావాలి, ఆయుష్ బదేని వేసి 2 ఓవర్లు 2 వికెట్లు తీశాడు. మొత్తం మీద గుజరాత్ ఫైట్ చేసింది కానీ దే కుడ్ నాట్ విన్ దిస్ మ్యాచ్. సో ఇప్పుడు ఏంటంటే సినేరియో మారిపోయింది. గుజరాత్కి ఒక మ్యాచ్ మిగిలింది చెన్నైతో, ఆ మ్యాచ్ గెలిచినా వాళ్ళు 20 points వస్తాయి. సో ఆర్సీబీ అండ్ పంజాబ్కి 17 points ఈచ్ ఉన్నాయి, వాళ్ళకి 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరూ కూడా 21 points 2 మ్యాచ్లు ఈచ్ గెలిస్తే, వాళ్ళు తమ 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళిద్దరూ కూడా టాప్ 2కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. గుజరాత్ కెనాట్ బికమ్ టాప్ 2లోకి వెళ్ళే అవకాశం ఉండదు. సో ఇప్పుడు సినేరియో ఏంటంటే గుజరాత్ ఎలిమినేటర్ ఆడే ప్రమాదం కనిపిస్తుంది. అంటే చెన్నైతో మ్యాచ్ ఉంది, అది గెలిస్తే 20 points వస్తే వాళ్ళకి బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ టు విన్ దట్ మ్యాచ్ అండ్ వీళ్ళు ఎవరో ఒకరు ఒక మ్యాచ్ ఓడిపోవాలని కోరుకోవాలి. ఒక మ్యాచ్ పంజాబ్ కానీ ఆర్సీబీ కానీ ఒక మ్యాచ్ ఓడిపోవాలని కోరుకోవాలి. సో గుజరాత్కి కొంచెం సంకటంలో పడింది. టాప్ 2 ఫినిష్ వాళ్ళకి అవసరం. నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే బట్లర్ ఉండడు కాబట్టి వాళ్ళకి ఆ ఎలిమినేటర్ ఆడకుండా వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడడం అనేది, ఆ కుషన్ అనేది వాళ్ళకి అవసరం. మరి ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతం అయితే వాళ్ళు ఒక ఝలక్ ఇచ్చాడు. లేట్గా ఇలాంటి టీమ్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిన టీమ్స్ మరి బరిలో ఉన్న టీమ్స్కి కాస్త ఎంబారాసింగ్ మూమెంట్స్ ఇస్తున్నాయి కదా.